గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. అపోస్తులతో కలిసి యేసుక్రీస్తుని వెంబడించడానికి చాలా మంది తెగించలేదట. తెగించడం అనే మాట ఇక్కడ ఎందుకు ఉపయోగించాడంటే, యేసుక్రీస్తునందు విశ్వసించేవారు ఉన్నారు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసముతో పాటు యేసుక్రీస్తుని వెంబడించడానికి తెగించలేకపోయిన వారు చాలామంది ఉన్నారట. ఎందుకనట? 2 కారణాలు. యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన ద్వారా మేలు పొందుకుని, అద్భుతాలు పొందుకుని, ఆయన వాక్య సత్యాన్ని విని అది సత్యమని నమ్మేవారు ఉన్నారు, కానీ ఆయన వెంబడించాలంటే 2 శ్రమలు వారు ఫేస్ చేయాలి. ఒకటి, వారి జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని వాక్యము చాలా స్ట్రిక్ట్గా మన పాపాలను మనల్ని గద్దిస్తున్నప్పుడు యేసుక్రీస్తుని మనము ఇంత స్ట్రిక్ట్గా నేను ఉండలేను, ఇంత ఆత్మీయంగా నేను ఉండలేను, నాకంటూ కొన్ని బలహీనతలు ఉన్నాయని చెప్పి యేసు ప్రభుని వెంబడించకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ వారికి ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వారి పిల్లలు అనారోగ్యంతో హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు ప్రభువా నిన్ను వెంబడిస్తాను ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, కన్నీటి ప్రార్థన చేస్తూ, దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటారు. దేవుడు వారి దేహస్థితిని చూచి దేవుడు వారికి స్వస్థత, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు ఇక ఖచ్చితంగా ప్రభుని వెంబడించాలంటే వారు 2 విషయాలని వారు అధిగమించాలి. ఒకటి, వారి పాపాలను విడిచిపెట్టాలి. 2, యేసుక్రీస్తు కొరకు శ్రమ వచ్చినప్పుడు వారు నిలబడాలి. ఈ 2 నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నాయా? లేక యేసు ప్రభుని విశ్వసించే వారికి మాత్రమే ఉండి వెంబడించే స్థితిలోనికి ఎదగకుండా ఉన్నావా? నీ విశ్వాసము రహస్య విశ్వాసముగానే ఉందా? లేదు, నా విశ్వాసముతో పాటు క్రియలు ఉన్నాయి, నా జీవితాన్ని మార్చుకున్నాను, నాలో నా అపవిత్రమైన జీవితాన్ని, నా బలహీనతమైన నా యొక్క రహస్య పాపాన్ని నేను విడిచిపెట్టుకున్నాను. అంతేకాదు, రహస్య క్రైస్తవునిగా కాదు, బహిరంగంగా ధైర్యంగా నేను క్రైస్తవునని చెప్పుకోవటం వల్ల వచ్చిన శ్రమ ఎంతైనా సరే భరించడానికి నేను సిద్ధమైన క్రైస్తవుననే ధైర్యం నీలో నాలో ఉందా? ఆదిమ సంఘంలో కూడా ఎంతోమంది యేసుని వెంబడించేవారు కూడా, దట్టు యేసుని విశ్వసించేవారట. అక్కడున్న అధికారుల్లో కొందరు యేసుని విశ్వసిస్తున్నారు, కానీ అక్కడున్న పరిసయ్యులకు జడిసి వారు ముందుకు రాలేదట. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో అటువంటి భయం ఉండకూడదు. గమనించండి, ఇక్కడ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 13వ వచనములో, కడమవారు ఎవడనూ వారితో కలుసుకొనుటకు, అంతే అపోస్తులతో కలిసి ప్రభుని వెంబడించడం తెగించలేదట. ఇమ్మీడియట్ నెక్స్ట్ వచ్చిన 14వ వచనంలో, ప్రజలు వారిని గనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ఇక్కడ ప్రభు దగ్గరికి రాని వారు కొందరు ఉంటే, మరొక వచనంలో, నెక్స్ట్ వచనంలో అనేకులు ప్రభు దగ్గరికి వచ్చిన వారు కూడా కనబడుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో అయ్యో వీరు ప్రభువులో విశ్వసిస్తున్నారు కానీ రావట్లేదేంటి, ధైర్యంగా ఇన్ని వాక్యాలు చెప్పినా మారట్లేదేంటి అని వారిని గురించి మనం బాధపడుతున్న సందర్భంలోనే మరి అనేకులు దేవుని వాక్యానికి లోబడి వారి జీవితాన్ని మార్చుకుని ఎంత కష్టమైన సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చేవారు కూడా అనేకులు ఉన్నారు. మన వాక్యాన్ని నిరాకరించేవారు ఉంటారు, మన వాక్యాన్ని అంగీకరించేవారు ఉంటారు. నిరాకరించేవారిని చూసి మనం కురిగిపోవలసిన పని లేదు. కొంతమంది మేము రామని భీష్మించుకుని కూర్చున్న వాళ్ళు కొంతమంది అయితే, అనేకులు ఇష్టపూర్వకంగా వచ్చేవారు కూడా ఉన్నారు. దేవుడు ఎవరిని ఆకర్షించుకుంటారో మనకు తెలియదు. మనం మాత్రమైతే దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక విశ్వాసానికి తగ్గట్టుగా మన క్రియలు ఉండాలి. ఒకవేళ ఈరోజు నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం రహస్యమైన క్రైస్తవ్యం అవ్వచ్చు.
కానీ ఏదో రోజు నీ త్వరగా నువ్వు ముందుకు బయటికి రా, ధైర్యంగా ముందుకు రా. మనకి నికోదేము గురించి తెలుసు, యూదుల మత బోధకుడు. ఆ నికోదేము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుందామనట రాత్రి వేళ చీకట్లో వచ్చేటట. ఎందుకంటే అందరికీ కనబడిపోతే అందరిలో నేను ప్రజలు నన్ను వెలివేస్తారు అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి అందరిలో రాలేదట, చీకట్లో తెలుసుకుంటున్నాడట. ఈరోజు చాలామంది మనలో కూడా రహస్యంగా వాక్యాన్ని వింటారు, రహస్యంగా తెలుసుకుంటారు, కానీ వారు ఎక్కడైతే పని చేస్తారో అక్కడ మాత్రం క్రైస్తవులుగా ఎక్స్పోజ్ అవ్వరు. కానీ యేసు ప్రభు మన పాపముల కొరకు ఆయన మరణించి పునరుద్ధానుడై లేచిన తర్వాత అనేకులు యేసు ప్రభుని వెంబడించారు. కానీ నికోదేము యేసు ప్రభు శిలువ మరణము తర్వాత ఆయన సమాధి దగ్గరికి చాలా ధైర్యంగా ఈ నికోదేము వచ్చినట్టుగా యోహాను సువార్త 19:39 మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి కార్యక్రమంలో నికోదేము పాల్గొన్నాడు. అప్పుడు రహస్యమైన క్రైస్తవుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. అలాగే అరిమిత యోసేపు యేసు ప్రభు యొక్క సమాధిని ఇచ్చినవాడు, అతడు కూడా విశ్వాసే, ధనవంతుడైన విశ్వాసి, కానీ రహస్యంగా భయపడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 19:38 అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమిత యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగాను. ఇలాంటి యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమిత యోసేపు. ఈ రోజున క్రైస్తవులంటే ప్రజల్లో వ్యతిరేకత ఈ రోజున ఉండడం కాదు, 2000 సంవత్సరాల నుంచి ఉంటూనే ఉంది. అయితే భయపడేవారు భయపడుతూ వెనక్కి వెళ్తున్నారు, ధైర్యంగా ముందుకు వచ్చేవారు కూడా అనేక మంది ప్రభువులోకి వస్తున్నారు. ఈ రోజున నీ విశ్వాసం ఎలా ఉంది? పిరికితనంతో కూడిన విశ్వాసమా? అది విశ్వాసమే కాదు. ధైర్యంగా యేసు ప్రభుని వెంబడిద్దాం. విశ్వసించడం మాత్రమే కాదు, దాని తర్వాత 2 పనులు చేద్దాం. విశ్వాసానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మార్చుకుందాం. విశ్వాసానికి తగ్గట్టుగా ధైర్యంగా అందరిలో ధైర్యంగా ప్రభుని ఒప్పుకొని వెంబడిద్దాం. తద్వారా దేవుని యొక్క శిష్యులుగా, దేవుని చేత ఆశీర్వదింపబడి గణపరిచే బిడ్డలుగా దేవుడు మనలను ఆయన అంగీకరిస్తాడు, ఆయన మహిమతో మనల్ని దీవిస్తాడు. అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. యేసయ్యా, నీ యొక్క అపోస్తలులతో పాటు నేను వెంబడించడానికి చాలామంది తెగించలేదట. వారి జీవితాలు మార్చుకోవడానికి తెగించలేదు. నీ కొరకు తండ్రి ధైర్యంగా నిలబడడానికి తెగించలేదు. మా జీవితం అలా ఉండకుండా తెగించి మా జీవితాన్ని మార్చుకుని, తెగించి ధైర్యంగా నేను ఒప్పుకొని మా చివరి శ్వాస వరకు నీకు ప్రీతికరంగా, నీకు మహిమార్థంగా మేము నడిచే జీవితాలు మాకు, మా కుటుంబస్తులకు దయచేయమని, ఎంత శోధనైనా ఎంత శ్రమైనా జయించే కృప, నీ ఆత్మశక్తి మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని అభిషేకించి నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.